హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 50 సంవత్సరాల ముందు ఉన్న ఒక బిల్డింగ్ను మీరు ఎగ్జాంపుల్గా తీసుకుని ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని చెప్పే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం, సరేనా? ఇప్పుడు ఇది సైట్ ఎంత ఉందనేది మనకి అవసరం లేదు. ఇది తూర్పు సైడు, ఇది పడమర సైడు, సరేనా? ఇది దక్షిణం, ఇది ఉత్తరం. తర్వాత ఈ ఇంటికి దక్షిణం సైడ్ రోడ్డు ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సెంటర్ టు సెంటర్ అన్ని డోర్లు, తర్వాత ఎటు చూసినా డోర్లు, దాని గురించి. ఆ తర్వాత ఈశాన్యంలో పూజ రూమే ఉండాలి అని చెప్తున్నారు కదా, అది దీని ప్రకారంగా వాళ్ళు ఇలాంటి ప్లాన్ ఆధారంగానే ఈశాన్యంలో పూజ రూమ్ ఉండొచ్చు అని కొంతమంది చెప్పే మాట గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు. చూడండి, ఇప్పుడు ఒక 50 సంవత్సరాల ముందు 20కి 20, 20కి 40, లేకపోతే 30కి 40 ఇలాంటి సైట్స్ ఉండేది కాదు. మన పల్లెటూర్లలో 100 అడుగులకు 100 అడుగులు, లేకపోతే ఒక 200 గజాలు, 500 గజాలు, ఇలా 1000 గజాలు, అందరు ఇలాగే, ప్రతి ఒక్కరు ఇలాగే కట్టుకున్నారని కూడా ఎగ్జాంపుల్ చెప్పలేం మనం. 50 సంవత్సరాల ముందు భూస్వాములు ఉంటారు కదా, ఒక 10 ఎకరాల పొలం, 2 జతలు ఎడ్ల బండి ఉండేవాళ్ళు, పొలం పని ఎక్కువ చేసేవాళ్ళు, కొద్దిగా ధనవంతులు ఇలా కట్టుకున్నారు. వీళ్ళు కష్టపడి ప్రయోజనం అయిన వాళ్ళు. కానీ వీళ్ళ ఇంటిని చూసి అందరూ ఇలాగే కట్టుకొని ప్రయోజనం అవ్వాలంటే కుదరదు, సరేనా? ఒకే ఒక ఇల్లు చూపించి వీళ్ళు ఇలా కట్టుకున్నందువల్లే వీళ్ళు కోటీశ్వరులు అయినారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, సరేనా? ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. అందరు ఇలాగే కట్టుకొని కోటీశ్వరులు అవ్వాలని కూడా ఎక్కడ లేదు. ఇలాంటి ఇల్లు 10 ఊర్లలో కూడా ఒకే ఇల్లు ఉండొచ్చు అంతే. ఒక్కొక్క ఊర్లో 100 ఇల్లులు ఉన్నా కూడా 50 సంవత్సరాల ముందు 10 విలేజ్లలో కలిపి ఒకే ఒక్క ఇల్లు చూడడానికి కనిపిస్తుంది ఇలాంటి ఇల్లు. ఈ ఒకే ఒక్క ఇల్లుని చూసి అందరు ఇలాగే కట్టుకుంటే బాగుంటుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఎవరి ఆలోచన వాళ్ళది. కానీ దీంట్లో 50 సంవత్సరాల ముందు మనకి ఇలా దర్వాజాలు, తర్వాత కిటికీలు పెట్టడానికి కారణం మెయిన్ ఏంటంటే, అప్పట్లో పల్లెటూర్లలో కరెంటు లేదనుకుంటాను నేను 50 సంవత్సరాల ముందు. అంతెందుకు 20, 25 సంవత్సరాల ముందు నేనే చూడలేదు కరెంటు, సరేనా? 50 సంవత్సరాల ముందు కరెంటు లేదు. అదొకటి దీనికి కరెక్ట్ సూట్ అవుతుంది. చూడండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఇది ఆగ్నేయ మూల, తర్వాత ఇది ఈశాన్య మూల, తర్వాత ఇది వాయువు మూల, ఇది నైరుతి మూల, సరేనా? ఇది మీకు ఆలోచించడానికి మాత్రమే, అందరు ఇలా కట్టుకోమని కూడా కాదు, కట్టుకుంటే కోటీశ్వరులు అవుతారు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అది, సరేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ తూర్పు కదా, తూర్పు సైడ్లో పడమర సైడ్ కన్నా కొద్దిగా ఎక్కువ స్థలం వదిలేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అడుగులు అనుకుందాం. అప్పట్లో ఒక ఎడ్ల బండి లోపలికి రావాలంటే మినిమం 10, 12 అడుగులు కావాలి, సరేనా? తర్వాత ఈశాన్య మూలలో ఒక బావి. వీళ్ళు భూస్వాములు కదా, భూస్వాములకు ఎగ్జాంపుల్ అంటే డబ్బున్న వాళ్ళు అప్పట్లో. వాళ్ళ ఇంట్లో ఒక బావి కూడా ఉందనుకుందాం. వాళ్ళు ఈశాన్య మూలలో బావి వాళ్ళకి ఉంది, సరేనా? దాని తర్వాత మనకి దక్షిణం సైడ్లో ఈ ఇంటికి దారి ఉంది. వీళ్ళు 2 ఎడ్ల బండ్లు ఉండేంత పెద్ద ఇల్లు, తర్వాత ఆవులు, గేదెలు కూడా ఉండొచ్చు, సరేనా? అందుకోసం ఇక్కడ స్థలం ఎక్కువ వదలడం. తర్వాత నార్త్ సైడ్ అంటే ఉత్తరం సైడ్ కూడా మినిమం పడమర సైడు, తర్వాత దక్షిణం ఎంత వదిలినామో ఈ పక్క కూడా 10 అడుగులు అనుకోవచ్చు ఎగ్జాంపుల్, లేదా 8 అడుగులు, 10 అడుగులు అనుకోవచ్చు. ఒక 300 గజాలు అయితే 10 అడుగులు కూడా మనం వదులుకోవచ్చు, సరేనా? తర్వాత
ఇప్పుడు మన ఈ సైట్ ఉంది కదా, మినిమం ఒక 300 గజాలే అనుకుందాం. ఇక్కడ నేను మెజర్మెంట్ మెన్షన్ చేయటం లేదు. 300 గజాలే అనుకుందాం. మన సైట్ టు సైట్, మన స్థలం టు స్థలం కార్నర్స్ చూస్తే, మీరు అంటారు కదా ఆయము లేకపోతే కొలతలు, కార్నర్స్ చూస్తే యాక్చువల్లీ సైట్ కార్నర్ వచ్చేసి సెంటర్ పాయింట్, మనం మీరేమంటారు బ్రహ్మస్థానం అంటారు కదా, సెంటర్ పాయింట్ ఎగ్జాక్ట్లీ ఇది. అలా కాకుండా మనం ఇప్పుడు ఈ ఓన్లీ బిల్డింగ్ మనం కట్టిన భవనంకు సెంటర్ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్. మీరు కరెక్ట్గా గమనివ్వండి. చూడండి, సెంటర్ టు సెంటర్ మన మన స్థలానికి సెంటర్ టు సెంటర్ వచ్చేసి ఈ పాయింట్. ఇది బ్రహ్మస్థానం మన స్థలానికి. అలాగే మన ఇంటికి 4 పక్కల మనం స్థలం వదిలాం కదా, వదిలిన తర్వాత సెంటర్ పాయింట్ బ్రహ్మస్థానం వచ్చేసి ఈ పాయింట్. తర్వాత వీళ్ళు అప్పట్లో ఆలోచన చాలా విచిత్రం. చాలా విచిత్రం అంటే చాలా టాలెంటెడ్ అనుకోవాలి మనం. అప్పట్లో మనకి కరెంట్ లేకపోయినా కూడా ఇంట్లో ప్రతి గదిలోకి వెలుతురు గాలి పాస్ అవ్వాలన్న ఒక ఆలోచన ఉంది చూడండి. అది మెయిన్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇంపార్టెంట్ ఇచ్చింది గాలి వెలుతురుకి. సగం సమస్యలు, సగం వ్యాధులు గాలి వెలుతురు మనకి మన ఇంట్లో ఉంటే వ్యాధులు, తర్వాత మనకి ప్రాబ్లమ్స్ రావడం చాలా తక్కువ. సరేనా? ఈ ఫ్రేమ్ స్ట్రక్చర్, ఈ భవనం నిర్మాణం ఉంది కదా, ఇది అలాంటిదే. చూడండి, ఇప్పుడు తూర్పు, ఇక్కడ తూర్పున మనకి సూర్యుడు ఉదయించినప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు చెప్తారు కదా ఒక స్థలానికి 9 భాగాలు చేయాలని. ఇది 9 భాగాలు చేసి మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మోడర్న్ టెక్నాలజీ ప్లాన్స్ కావాలన్నా, లేకపోతే ఇలాంటి పాత టెక్నాలజీ ప్లాన్స్ కావాలన్నా మీరు నన్ను కామెంట్ చేసి అడగొచ్చు. తర్వాత నేను 15 అడుగులకి 20 అడుగుల నుంచి 100 అడుగులకి 100 అడుగులకు కూడా నేను మీకు G+4, 5 దాకా కూడా మీకు ఆ ప్లాన్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మీరు నా నెంబర్ 8747992179కి హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేయండి. పూర్తి డీటెయిల్స్ కోసం నేను మీకు మెసేజ్లో రిప్లై ఇస్తాను మీకు అనుకూలంగా. సరేనా? చూడండి, తూర్పున ఇప్పుడు మనకి అప్పట్లో 50 సంవత్సరాల ముందు కరెంట్ లేదండి. ఏమో సిటీలలో ఉండుండొచ్చేమో 50 సంవత్సరాల ముందు. ఒక పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే, పల్లెటూర్లలో అయితే లేదు. ఇప్పుడు ఉండే డిస్ట్రిక్ట్స్ కూడా అప్పుడు పల్లెటూర్ల కన్నా ఇంకా పల్లెటూర్లే అయ్యుండొచ్చు అనుకుంటాను నా ఆలోచన ప్రకారం. చూడండి, ఇప్పుడు ఇది తూర్పు. తూర్పున మనకు సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఉదయించినప్పుడు ఈ డోరు, దీనికి ఆపోజిట్ డోరు, తర్వాత ఈ ఆపోజిట్ డోరు, తర్వాత ఇక్కడ కూడా ఆపోజిట్ డోర్. అంటే మన సూర్యరశ్మి మనకి పూర్తి మనకి బిల్డింగ్ లోపలికి రావాలన్న కాన్సెప్ట్ ఉంది చూడండి. ఇది చాలా అద్భుతం. సరేనా? తర్వాత మనకి పడమర నుంచి కూడా ఇప్పుడు మన అందరూ ఇప్పుడు వాస్తు శాస్త్రులు చెప్తున్నారు కదా, మీరు ఇక్కడ ఇటు పక్కకు వచ్చి చూడండి, ఇక్కడ నుంచి ఒకే లైన్లో డోర్స్ ఉన్నాయి. తర్వాత లేకపోతే పడమరకు వచ్చి చూడండి, ఇక్కడ నుంచి కూడా ఒకే లైన్లో డోర్స్ ఉన్నాయి. ఈ డోర్స్ పెట్టడానికి కారణం గాలి వెలుతురు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవ్వడానికి మాత్రమే. సరేనా? అలాగే దక్షిణం కూడా చూడండి, ఇది మెయిన్ దక్షిణం సైడ్ రోడ్ ఎక్కడుంది, దీనికి దక్షిణం సైడ్లో రోడ్ ఉంది. దక్షిణం సైడ్లో రోడ్ ఉంది. దీనికి 2 గేట్లు ఉన్నాయి. ఈ ఇల్లు కట్టుకోవడమే అప్పట్లో చాలా కష్టం. తర్వాత ఈ 2 గేట్లు ఉన్నాయి చూడండి, ఇవేమి ఇప్పట్లాగా SS గేట్ కాదు, లేదు MS గేట్స్ కాదు. అప్పట్లో కట్టెలతోనే, తడికెల గేట్లే అనుకుంటాను నేను. లేదంటే చాలా కొద్దిగా అప్పట్లో ధనవంతులు ఏమన్నా కొద్దిగా వుడ్తో ఏమన్నా చేపించుకున్నారేమో తెలియదు, అంతే. సరేనా? తర్వాత ఇది మెయిన్ వచ్చేసి ఎడ్ల బండ్లు అలా ఇక్కడ నిలపడానికి, లేకపోతే ఆవులు గేదెలు ఇక్కడ చూసుకోవడానికి. సరేనా? తర్వాత ఇక్కడ బావి, ఇది ఈశాన్యంలో బావి.
ఇలా ఉన్న వాళ్ళే అందరూ ప్రయోజనాల్లో ఉన్నారన్నది మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఇది వెంటిలేషన్ పర్పస్‌కి 100% పర్ఫెక్ట్. సరేనా? ఇప్పుడు చూడండి, నేను మొన్న ఏదో యూట్యూబ్‌లో చూస్తున్నాను ఇలాంటి భవనం 50 ఏళ్ల భవనం అని. 50 ఏండ్ల ముందు ఇలా ఆలోచించి గాలి, వెలుతురు కోసం ప్లాన్ చేసిన ఇల్లు ఇది. సరేనా? వస్తూ టెక్నాలజీ మారిపోయింది. ఆలోచన విధానం మారిపోయింది. ఇప్పుడు ఇన్ని రూమ్‌లున్నాయి కదా! దీంట్లో ఎక్కడ కూడా ఒక బాత్రూమ్ లేదు. 50 సంవత్సరాల ముందు ఎవరు బిల్డింగ్ లోపల అంటే భవనం లోపల బాత్రూమ్ ఎవరు ప్లాన్ చేయలేదు అప్పట్లో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ కార్నర్‌లో ఒక ఓన్లీ బాత్రూమ్ మాత్రమే. టాయిలెట్ కూడా 50 సంవత్సరాల ముందు ఎవరు ఇంట్లో కానీ, ఇంటి కాంపౌండ్ లోపల కానీ ఎవ్వరు తయారు చేసుకోలేదనుకుంటున్నాను నేను. సరేనా? తర్వాత బ్రహ్మస్థానంలో బాత్రూమ్ రాకూడదు అంటున్నారు. నేను చెప్తున్నాను 50 సంవత్సరాల ముందు ఏ భవనంలో కూడా, ఏ ఆహ్, ఇంట్లో కూడా బ్రహ్మస్థానం అనే కాదు. ఎక్కడ కూడా బాత్రూమ్ కాన్సెప్టే లేదండి. సరేనా? తర్వాత ఇక్కడ బావి. ఇది ఈశాన్యంలో బావి. చాలా మంది ఆర్గ్యుమెంట్స్ ఇదే. ఇప్పుడు ఇది పూజ రూమ్. సరేనా? అది ఇది పూజ రూమ్. ఇది కిచెన్. సరేనా? తర్వాత ఇది ఇప్పుడు మన టెక్నాలజీ ప్రకారం చెప్పేది మాస్టర్ బెడ్‌రూమ్. సరేనా? తర్వాత ఇది సెకండ్ బెడ్‌రూమ్. సరేనా? కానీ ఈ ఇంట్లో మీరు గమనించండి, దక్షిణంకు డైరెక్ట్ ఒక గేటు. ఇది ఒక రూమ్. రూమ్ అంటే ఒక వరండా లాగానే. తర్వాత ఇది సెంటరు బ్రహ్మస్థానంలో ఇది కూడా ఒక హాల్ లాగానే. తర్వాత ఇది కూడా ఒక వరండా. అంటే ఇది మొత్తం ఈ సెంటర్ పోర్షన్ మొత్తం బ్రహ్మస్థానంలో ఇదంతా వరండా. ఇదొక రూము. ఇది ఒక రూమ్. సరేనా? తర్వాత ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఇదే. ఈ పూజ రూమ్ సెపరేట్‌గా ఉంటే ఉండొచ్చు అని చెప్తున్నారు కొంతమంది. ఈ ఈ ప్లాన్ చూసుకొని. ఇక్కడ కిచెన్ కూడా సెపరేట్‌గా ఒక రూమ్ ఉంది. వీళ్ళు భూస్వాములు కదా! వీళ్ళు ధాన్యము లేకపోతే పంట మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ ఈ రూమ్‌లో కూడా వేస్తారు. ఇక్కడ కూడా ధాన్యాన్ని భద్రపరుస్తారు. లేదంటే ఇక్కడ కూడా ధాన్యాన్ని భద్రపరుస్తారు. వీళ్ళు మెయిన్ ఎక్కువ ఆహ్, ఇలా ఇక్కడి నుంచి బయట లోపల తిరగడానికి, ఇక్కడి నుంచి బయట లోపల తిరగడానికి ఇది మొత్తం మన స్థలాన్ని యూజ్ చేసుకుంటారు. తర్వాత ఇది ఆహ్, ఇదో కిచెన్ అనుకుందాం. ఇది ఆగ్నేయంలో కిచెన్. తర్వాత ఇప్పుడు దీని డోర్స్ డీటెయిల్స్ తర్వాత నెక్స్ట్ నేను ఇంకొక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేకపోతే వీడియో చాలా పెద్దదయిపోతుంది. ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలండి. ఇలాగ మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.